గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నా ముచ్చట తీర్చకుండానే ఓతివో ఆంట్యా ఓ ఆంట్యా పొద్దున లేవంగానే డైలీ పిలిచి టిఫిన్ పెట్టేదానివి ఆంట్యో ఆంట్యా కుక్క పూట ఫుల్ మీల్స్ పెట్టకుండానే ఓతివో ఆంట్యో ఆంట్యా ఏంటో ఆంట్యా ఇప్పుడు నన్ను ఎవరు నీ లెక్క చూసుకుంటారు ఆంట్యో ఆంట్యా ఆంట్యా ఇలా ఏడవాలరా ఏం యాక్టింగ్ డైరెక్టర్ గారు పిండేశారు. ఆయన నువ్వేనారాయణ అంత ఎమోషన్ అయ్యో నీ పెర్ఫార్మెన్స్ కి సార్. సార్ చచ్చిపోయిందని కొడుకు ముగుడు ఏడవకుండా పక్కింటో నేను అడ్డమేంటి సార్? అదేరా కల్ట్ అంటే ద రైజ్ ఆఫ్ ది కల్ట్, అదేరా పబ్లిక్ పల్స్ అంటే. ఎనీవేస్ నారాయణ సార్ డెడ్ బాడీకి ఏం కాస్ట్యూమ్ వేశారు? యాస్టీ శారీ కట్టించి పైన వైట్ లో తీసేస్తాం. నో! తరతరాలుగా యుగ యుగాలుగా ఈ డెడ్ బాడీల పట్ల ఎందుకింత నిర్లక్ష్య ధోరణి? వీటన్నిటికీ చరమగీతం పాడాలి. పాడుతా పాడిస్తా. స్విమ్ సూట్ వేసి సార్ సార్ డెడ్ బాడీకి స్విమ్ సూటా? ఇప్పుడు కల్ట్ కామేశ్వరరావు అనిపించారు సార్. అప్పుడు గాని క్రిటిక్స్ ఘోరంగా క్రిటిసైజ్ చేయరు. సార్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది సార్. ఇది మూడు టేక్ చేసేద్దాం సార్. భోజనాలు వచ్చాయా? వచ్చే సార్. ముందా పని చేద్దాం. నారాయణ సార్. దాని పేరేం పేరా? కాస్ట్యూమ్ డిజైనర్ కోమల్, అది ఎక్కడా? డైరెక్టర్ గారు పిలుస్తున్నారు. పైకి పైకి పైకి. హీరోయిన్ కి ఏం డ్రెస్ ఇచ్చావు? సార్ క్యారెక్టర్ బేసిక్ గా నార్త్ నుంచి కదా, సీన్ ఏమో సాడ్ సీన్. మంచి ఘాగ్రా ఇచ్చి బ్యాంగిల్స్ అండ్ యాక్సెసరీస్ ఇంకా ఇయర్. ఆపు సీన్ పేపర్ చూసావా? మదర్ చనిపోతే హీరోయిన్ ఎమోషనల్ అయ్యే సీనే కదా. సీన్ డెప్త్ లోకి వెళ్ళరా? ఏం నారాయణ గారు వీళ్ళు ఇంకా మారరా? అబ్బే కష్టం సార్. ఇక్కడ స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తున్న హీరోయిన్ మదర్ హార్ట్ స్ట్రోక్ వచ్చి సడన్ గా పోతే, అక్కడెక్కడో సప్త సముద్రాల అవతల బ్యాంకాక్ బీచ్ లో బికినీ వేసుకుని బంచిక్ చేస్తున్న హీరోయిన్ కి మ్యాటర్ తెలిసి ఆ బాధలో ఒంటి మీద బట్టలు వేసుకున్నానా అసలు వేసుకోలేదో పట్టించుకోకుండా బ్యాంకాక్ టు హైదరాబాద్ ఫ్లైట్ లో వచ్చి స్విమ్ సూట్ లో ఉన్న మదర్ పై పడి హీరోయిన్ బికినీలో ఏడుస్తుంటే అది ఎమోషన్ అంటే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ వాట్ ఏ కల్టీ ఎమోషనల్ సీన్ సార్. ఊరికనే అయిపోతారా కల్ డైరెక్టర్లు అంటే? బికినీ తీసుకురాబో. మేడం రండి మేడం, వెళ్దాం రండి మేడం. అస్సలు మీ పల్స్ ని క్యాచ్ చేయడం, మీ స్టామినాని బీట్ చేయడం ఏ డైరెక్టర్ వల్ల కాదు సార్. సార్ బికినీ కొంచెం పెద్దగైనట్లేదు. ఒకసారి నువ్వు వేసుకొని చూపించు. లెట్స్ సీ హౌ దే లుక్. Oh, I appreciate it. She's cut like me. ఆ నాకుడేంటే, ఆ తాగుడేంటే? అది అది డైరెక్టర్ గాని ఓకే ముందేమైందో చెప్పు. నన్ను బికినీ వేసుకొని చూపించమంటాడా వాడు? రెడీ సెన్స్లెస్ ఫెలో. ఎప్పుడో ఎక్కడో పూర్వకాలంలో ఒక్క హిట్ ఇచ్చాడు అంతే. ఇండస్ట్రీకి ఐరన్ లెగ్ ఉన్న అమ్మాయికి హిట్ ఇచ్చాను అని కొట్టుకుంటాడు. అయితే ఈ సినిమా కూడా మానేసావా? ఏం జరిగినా నీలా ఉండలేకపోతున్నానే. ఆ భార్గవ్ గాడు ఎన్ని తిట్టినా అక్కడే పడుండాల్సి వస్తుంది. ఇక్కడ ఏదనిపిస్తే అదే చేయాలి. అందరి ముందు వదిలిపెడతారు. మళ్ళీ నీ ఫ్రస్ట్రేషన్ ఏంటే? ఏమైంది?
బ్రేకప్. అదేంటి హ్యాండ్సమ్ లో సిక్స్ ప్యాక్ లో వీరుడు ధీరుడు అన్నా? బోర్ కొట్టుంటుంది. బోర్ కొట్టడానికి వాడేదో చేస్తేనేగా. చీ 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 చీ. పా. కనీసం కనీసం ముద్దు పెట్టడానికి కూడా రాదు వాడికి. ఛే, చెప్పగాడు. ఒక అమ్మాయి ముద్దు పెట్టుకోమంటే ఒక అబ్బాయి అయితే ఇక్కడ పెడతాడు, ఒక మగాడైతే ఇక్కడ పెడతాడు. వీడంటే జాంకాయలాగా ఇక్కడ పెడతాడు. ఛే. మరి రఘురామ్ గాడు అన్నీ బానే పెడతాడు, సెట్ అయిపోతాడన్నా. ఆడు జాంకాయ 2.0. వాడికి ముద్దు పెట్టడం కన్నా ఇంకేం రాదు. మురళిగాడు? మురళీగాడు వాడు చాలా ఓవర్ కేరింగ్ చూపిస్తున్నాడే. అరగంటకు ఒకసారి ఫోన్ చేసి తెల్లారిందా, తిన్నావా, బుజ్జి తుజ్జి, బంగారు కుంగారు అని కుక్కని పిలిచినట్టు పిలుస్తూ ఉంటాడు. అండ్ ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నా, ఏ కలర్ వేసుకున్నా, ఏ డ్రెస్ వేసుకున్నా, ఏ కలర్ వేసుకున్నా, అండ్ నేను ఏ కలర్ చెప్పినా సేమ్ పించ్ అంటాడు. ఛే, వాడు మాటలు తప్ప చేతలు రావు. అందుకే బ్రేకప్ చెప్పేసి. చేతలు అంటే? శ్రీనుగాడు చేద్దాం చేద్దాం అంటాడే అది. చిచ్చి. అవును, అలా చేస్తే ఏం పోద్ది? అది ఇప్పుడేమైంది? చెవిలో దూల తీరింది. అది అంతే. ఓహో. సడన్ గా లొకేషన్ చేంజ్ అంటే ఇంట్లోనే తాగేవాళ్ళం కదా. నాకిలా ఓపెన్ గా తాగితేనే కిక్కబ్బా. తొందరగా బీర్ ఓపెన్ చేయటమే. ఇటివ్వు. ఆయన బియర్ కి చీర్స్ చెప్పుకోవడం అంటే దరిద్రంగా. ఇప్పుడు దాకా ఎన్ని తాగా. జానమన్ ఎవ్రీ మూమెంట్ ఒక ఫ్రెష్ బిగినింగ్ లా ఉండాలి. అవునవును, అమ్మాయిలం కదా, ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ఫ్రెష్ బిగిన్ అయినట్టే బిల్డప్ ఇవ్వాలి. హే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్తున్నాం పాపా? గోవా వెళ్తున్నాం పాపా. వాట్? గోవానా? గోవానా? ఇంకో 2 hours లో గోవాలో ఉంటాం. ఏ ముందే చెప్పుండొచ్చు కదా. నేను చెప్పా, ఒకసారి ఫ్లాష్ కట్ వేసుకో. హలో, మ్యాటర్ చెప్పా. అయితే వాట్సాప్ లో విషెస్ పంపిస్తా. పడే. పెళ్లిలో ఏముంది, బొక్కలో ఎంజాయ్మెంట్. గోవానా? పెడితే మొదలారా, మన గోవా వెళ్తున్నాం. సరే, అలా చెప్పావా? ఎస్,